హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా కొండా సురేఖ గారి కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి. అంటే వేలిముద్ర వాళ్ళు కూడా ఇప్పుడు సీఎం అయిపోతున్నారు అని చెప్పేసి అందరినీ కూడా ఉద్దేశించి చేయడం జరిగింది. సో ఇప్పుడు విపరీతంగా వీటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను వాటి మీద వ్యక్తం కూడా చేస్తున్నారు. వాళ్ళని ఉద్దేశించి చేశారు, వీళ్ళని ఉద్దేశించి చేశారని చెప్పేసి ఎలా అర్థం చేసుకోవాలి కొండా సురేఖ గారి కామెంట్స్ ని? ఇప్పుడు దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వాట్లమణి గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. మేడం, విన్నాం మనం కొండా సురేఖ గారి కామెంట్స్. అంటే మేమందరం అంటూనే సంబోధిస్తూనే వేలిముద్ర గారు సీఎం లో కూడా అయిపోతున్నాం అని కూడా అన్నారు. మరి ఈ కామెంట్స్ ఎలా అర్థం చేసుకోవాలి మేడం ఒంటరిగా వీడియో చూస్తుంటే? మీరు ప్రతిదీ వైరల్ చేయక్కర్లేదండి. నాకు ఆవిడ కమెంట్ లో తప్పేం కనిపించలా. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతో కష్టపడితే గాని వాళ్ళు అవ్వరు. కానీ వాళ్ళు రాజకీయ నాయకుల ముందు తలొంచాలి అనేది ఆవిడ చెప్తున్న మాట. అది కరెక్ట్ కదా. ఫస్ట్ నుంచి మనం కూడా అదే చెప్తున్నాం. కనీసం ఒక విద్యార్హత అనేది ఉండాలిగా. ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి కావచ్చు, లేదు ఒక మంత్రి కావచ్చు, కనీస విద్యార్హత లేకపోతే ఎట్లా? ఎంతసేపు అసిస్టెంట్ల మీద ఆధారపడేటప్పుడు ఆ పాలన ఏంటి? అది కాదు కదా కావాల్సింది. ఇప్పుడు రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే మనకి కనీస అవగాహన ఉండాలి కదా. విద్య లేకపోతే మనం ఎందుకు పనికొస్తాం? మనకి ఎప్పుడో చెప్పారు, విద్య లేనివాడు వింత అంటే డిగ్రీలే కొలమానం అంటే మరి మనకి డిగ్రీలే కొలమానంగా ఉన్నాయి కదా ఉద్యోగాలకి. ఇప్పుడు ఒక విశ్వవిద్యాలయంలో మనకి జాబ్ రావాలన్నా, ఒక బడిలో రావాలన్నా, ఒక కళాశాలలో రావాలన్నా మినిమం పెడుతున్నారుగా. ఇప్పుడు అన్నింటికి అర్హతలు ఉన్నప్పుడు ఒక రాజకీయ నాయకుడికి విద్యార్హత ఎందుకు లేదు? ఇప్పుడు నాకేదో అయింది అనుకోండి, నా ఇంట్లో వాళ్ళని తెచ్చి పెట్టేస్తున్నాం. రబ్రీదేవి ఉదాహరణ మనకి. ఆవిడగానా వచ్చా? ఇప్పుడు ప్రతివాడు చెప్పేదేంటి? ఆడవాళ్ళని ముందు పెడతారు రిజర్వేషన్ కోసం, వెనకాల భర్తలు పాలిస్తారని. మీరు దాన్ని వద్దు అన్నప్పుడు మరి ముఖ్యమంత్రి అనేవాడికి కనీస విద్యార్హత ఉండాలని ఎందుకు అడగట్లా? ఇవాళ నాకైతే కొండా సురేఖ గారు మాట్లాడిన దాంట్లో తప్పు కనిపించలా. ఆవిడ అక్షర సత్యం మాట్లాడింది. మనందరికీ ఒక విద్యార్హత ఉండాలా? మనందరికీ నిర్ణీత గడువు, నిర్ణీత వయస్సు ఇవన్నీ ఉంటాయా? రాజకీయ నాయకులకు మాత్రం మీకు అవేం అక్కర్లేదా? 80 ఏళ్ళైనా అతను ముఖ్యమంత్రి అవ్వచ్చు, 50 ఏళ్ళైనా ముఖ్యమంత్రి అవ్వచ్చు. మరి అది కూడా తప్పే కదా. 60 ఏళ్ళు దాటాక మనకి రిటైర్మెంట్ ఉంటుంది, రాజకీయ నాయకుడికి ఉండదు. అవును, మనం అన్ని ఆలోచిస్తే అన్ని కరెక్ట్ గానే అనిపిస్తాయి. ఇవాళ మీకు కొన్ని కొండా సురేఖ చాలా కరెక్ట్ మాట్లాడతారు. అంటే అది కాంట్రవర్సీ అయితే అవ్వచ్చు, తర్వాత విషయం. అంటే ఎవరికి నొప్పి తగిలితే వాళ్ళు దాని మీద రియాక్ట్ అవుతారు, మనకు తెలీదు. కానీ ఆవిడ అడిగిన ప్రశ్నలో తప్పు లేదు. ఆవిడ ఎందుకు చెప్పారంటే మాలాంటి వాళ్ళం ఉంది ఆవిడని కూడా కలుపుకుంది ఆవిడ. ప్రతి వాళ్ళం కూడా మేము అధికారులను ఇది చేస్తాము. అధికారులు సాధారణంగా రూల్స్ ప్రకారం వెళ్తారు. రూల్స్ లో లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు. నిజాయితీ గల ఆఫీసర్లు కొంతమంది ఎక్కడో రూల్ ఉన్నా కూడా మేము పాటించమంటారు. ఎరగెంట్ గా ఉండే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారని చెప్పింది ఆవిడ. సాధారణంగా రూల్స్ పాటిస్తారు అధికారులు. వాళ్ళు చదువుకొని కూడా వాళ్ళు ఒబే అవుతున్నారు ఇలా చదువుకోని రాజకీయ నాయకులకి, నిస్సాని వాళ్ళకి అంది ఆవిడ. ఆ తర్వాత ఆవిడ ఏమన్నారంటే, మా నాన్నగారు ఇంజనీరింగ్ చదివారు, మా నాన్నగారి దగ్గరికి ఎంతో మంది కాంట్రాక్టర్లు వచ్చేవాళ్ళు, వాళ్ళు మా నాన్నగారి మీద పెత్తనం చేయాలని చూసేవాళ్ళని చెప్పింది. కాబట్టి ఇవాళ కొండా సురేఖ వ్యాఖ్యల్ని మీరు, ఆవిడ ఇంకోటి కూడా చెప్పింది, దీన్ని మీరు వైరల్ చేయొద్దండి. కరెక్ట్. అది ఇప్పుడు ఒక అభిప్రాయం చెప్పే అవకాశం లేనప్పుడు మనకి మరి వాక్ స్వాతంత్రం ఉందని మీరు ఎలా అంటారు? కొంతమందికే వాక్ స్వాతంత్రం ఉంటుందా? అంటే ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్కే ఉంటుందా? అంటే హిందువుల వైపు మాట్లాడే వాళ్ళకి లేదు, సమాజంలో జరిగే అన్యాయాలు ప్రశ్నించే వాళ్ళకు ఉండదా? వాళ్ళ మీద మీరు ఒక ముద్ర వేస్తారా? వీళ్ళు హిందువులను, లేకపోతే వీళ్ళు రైటిస్టులను, లేకపోతే మరొకటను? తప్పు కదా. ఒక పార్టీ అనేది ఒక మతానికి పరిమితం కాదు, ఒక పార్టీ అనేది ఒక కులానికి పరిమితం కాదు. వాళ్ళందరి కోసం పనిచేయాలి కదా. కాదు నేను ఫలానా వాళ్ళ కోసం పనిచేస్తానంటే ప్రజలు ఆలోచించాలి, ఓట్లు వేసే వాళ్ళు ఆలోచించాలి. అది నేను చెప్తాను. మేడం, అంటే వీళ్ళకి కూడా ఎడ్యుకేషన్ అంటే క్వాలిఫికేషన్ ఉండాలి ఏదో ఒకటి అని చెప్పేసి, అంటే ప్రజాసేవ క్వాలిఫికేషన్ ఏంటని కూడా కొంతమంది. అది ప్రజాసేవ ఏంటి? ఇప్పుడు వీళ్ళందరూ జీతాలు తీసుకోవట్లేదా? ఇప్పుడు ప్రజాసేవ అంటున్నారు, వాళ్ళ ఇంట్లోంచి అయినా వాళ్ళు పరిపాలన చేస్తున్నారా? నెలకి రూపాయి జీతం తీసుకోకుండా చేస్తున్నారా? వాళ్ళు సంఘ సంస్కర్తలు అవుతారు. వీళ్ళు అది కాదు కదా. వీళ్ళకి జీతం వస్తుంది, బత్యం వస్తుంది, వీళ్ళకి పెన్షన్ వస్తుంది, వీళ్ళు ప్రజాసేవ చేయటం ఏంటి?
అసలు దేనికి ప్రజాసేవ చేస్తున్నారు వాళ్ళు? నాకు అర్థం కాలేదు. మీరు అన్నది రాజకీయ నాయకులు ప్రజాసేవ చేయరు. ఉమ్, ప్రజల కోసం పరిపాలిస్తున్నామని వాళ్ళని వాళ్ళు పరిపాలించుకుంటారు నా ఉద్దేశంలో ఎక్కువ శాతం. ఓకే. అందుకని అది ప్రజాసేవ కాదు. ఐఎమ్ సారీ. ఉమ్, ప్రజాసేవ అంటే నాకుండే దాంట్లో నేను ఒక 10 మందికి ఏదైనా చేస్తే అది సేవ. ఉమ్, చెప్పుకోకర్లే ఆ సేవ కూడా. ఓకే. ఇప్పుడు మీరు చేస్తారు, మీరు ఎవరికో ముష్టాడికి వాళ్ళ 100 రూపాయలు ఇస్తారు, మీరు చెప్పుకుంటారా? సేవే అది. ఉమ్, మీ కష్టార్జితం నుంచి మీరు 100 రూపాయలు ఇచ్చారండి, అది ఎక్కువ మీ ప్రాణానికి. అది కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరు వాళ్ళ జేబుల్లో ఎప్పుడైనా 1 రూపాయి తీసి ఇవ్వగా మీరు చూసారా? నేనైతే చూడలేదు. ఓకే. మీరు ఏమైనా సేవ చేయడం చూసారా వాళ్ళ జేబుల్లోంచి డబ్బులు తీసి? నాకు తెలియదు. ఓకే. అందుకని దయచేసి వాళ్ళు ప్రజా సేవకులు కాదు, ఉమ్, ప్రజలు నిలబెట్టుకున్న నాయకులు వాళ్ళు. ఉమ్, అందుకని వాళ్ళు కూడా జీతాలు తీసుకుంటారు, ఉమ్. ట్యాక్సులు కడతారు, అన్ని చేస్తారు. కాబట్టి వాళ్ళు ఉద్యోగస్తులే నా ఉద్దేశంలో. కానీ మేడం ఆ రూల్ తేయాలంటే మళ్ళీ వాళ్ళ పర్మిషనే కావాలేమో. ఇది అంటే పొలిటీషియన్స్ కూడా అర్హత ఉండాలి అని. మీరు రాజ్యాంగం మార్చాలి. రాజ్యాంగం అనేది మారాలి. దానికి మోదీ లాంటి వాళ్ళు కృషి చేయాలి తప్పకుండా. ఇప్పుడు ఇన్ని బిల్స్ తీసుకొస్తున్నారు కాబట్టి ఈ కొత్త చట్టాన్ని కూడా తీసుకురండి, తప్పలేదు. ఇప్పుడు ఆయన నిలిచిపోతాడు చరిత్రలో శాశ్వతంగా మోదీ గారు కదా. కాబట్టి మోదీ చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు బాగా మెజారిటీ ఉంది కాబట్టి ఇలాంటి చట్టాలు తీసుకొస్తే బాగుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.